श्रावणपूर्णिमायामखण्डे लीनाय श्री अडवीशस्वामी गुरुवर्याय सनातनधर्मोद्धारणकारणाय नमो नमः शिवरामवधूताय गीतामन्दिरस्य संस्थापकाय गीतायज्ञप्रारम्भिताय श्री शिवरामवधूत शिष्यवर्याय नमो नमः श्री अडवीशाय नमो नमः श्री अडवीशाय. ఆలయముక అధిష్టాత్రి దేవుళ్ళైన శ్రీ వాసుదేవ సమేత అందరు దేవతలకు ప్రణామం చేస్తూ అర్చనీయ వందనీయ శ్రోత్రియ బ్రహ్మనిష్ట బ్రహ్మలీన శ్రీ శివరామ అవధూతల స్వాముల వారికి ప్రణామం చేస్తూ అర్చనీయ వందనీయ శ్రోత్రియ బ్రహ్మనిష్ట బ్రహ్మలీన శ్రీ అడవీశ స్వాముల వారికి ప్రణామం చేస్తూ సభను అలంకరించిన సద్భక్తులందరికీ నారాయణ స్మరణ. మనము గత కొన్ని రోజుల నుంచి భగవద్గీత విచారణ జరుపుకుంటున్నాం. అందులో మనము నిన్న 7 ప్రశ్నలు అర్జునుడు 7 ప్రశ్నలకు ఉత్తర రూపంలో అధ్యాత్మం అంటే ఏంటి, అధిభూతం అంటే ఏంటి, అక్షరం అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాము. దాని తర్వాత మనము విచారణ చేస్తూ ఉన్నాం. సర్వం ఒకవేళ జ్ఞాననిష్టని పొందకపోయినా కూడా అహంగ్రీవ ఉపాసన ద్వారా ఉపాసకుడు కూడా మోక్షాన్ని పొందుతాడు. ఎలా అంటే క్రమంగా ఉత్తమమైన గతుల ద్వారా పైలోకాలకి వెళ్ళి అక్కడ పైలోకం అంటే బ్రహ్మలోకం. ఆ బ్రహ్మలోకాన్ని మీరు ఒక కైలాసమనన్నా పేరు పెట్టుకోవచ్చు, వైకుంఠమనన్నా పేరు పెట్టుకోవచ్చు. ఉపనిషత్తులు ఒకటే లాంగ్వేజ్. ఉపనిషత్తులో దాన్ని హిరణ్య గర్భలోకం అంటారు. ఆ హిరణ్య గర్భలోకానికి మీరు దేవీయ మణిదీపం అనుకోవచ్చు, విష్ణువిన వైకుంఠం అనుకోవచ్చు, శివుని కైలాసం అనుకోవచ్చు. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్కలాగా ఒక పేరు ఉన్నప్పటికీ ఉపనిషత్తుల్లో మాత్రము దాని పేరు హిరణ్య గర్భమే. భాష్యకార భగవాన్ శంకరాచార్యులు ఎలాంటి ఉపనిషత్తులు సెలెక్ట్ చేశారంటే అక్కడ ఈ 3 పేర్లు కూడా రావు. మిగతా ఉపనిషత్తులు ఒక్కొక్క దేవుని పేరు మీద కొన్ని ఉపనిషత్తులు ఉన్నాయి. అక్కడ మనం అసలే భేదభావాలు పెట్టుకోవడంలో మనం ఎక్స్పర్ట్లు కాబట్టి ఆ 10 ఉపనిషత్తులు ఎలా సెలెక్ట్ చేశారంటే అక్కడంతా కామన్ నేమ్సే ఉంటాయి. ఆ పరిచిన్నమైన పేర్లతోటి పిలిచేది లేదు ఈ 10 ఉపనిషత్తులు, ఈశావాస ఉపనిషత్తు అన్నీ. కాబట్టి హిరణ్య గర్భలోకాన్ని మనము ఏ రూపంలో మనం చూసుకుంటాం ఆ రూపంలో అవి కనిపిస్తూ ఉంటాయి. అక్కడికి ఉపాసకుడు కూడా అహంగ్రీయ ఉపాసకుడు. మనము ఇంతకు ముందు కూడా విచారణ చేసుకున్నాం. ఉపాసనల్లో కూడా 3 ప్రకారాల ఉపాసనలు ఉంటాయి. ప్రతీక ఉపాసన, సంవర్గ ఉపాసన, అహంగ్రీయ ఉపాసన అని చెప్పేసి. ఏదైతే మనం భక్తి అని పేరుతోటి లోకంలో ప్రసిద్ధంతో భక్తి చేయాలని దాన్ని ఉపాసన అంటారు. ఉపాసన అంటే అంటే దగ్గర, ఆసన అంటే దగ్గరగా ఉండడం, భగవంతునికి దగ్గరగా ఉండడం అని. ఎలా దగ్గరగా ఉంటాము? గుణచింతనం ఉపాసన.
ఆయన సత్వగుణ ప్రధానమైన గుణాలని మనము చింతన చేస్తూ ఉంటే, ఎప్పుడు ఆయన గురించే మనం చింతన చేస్తూ ఉంటే ఆయనకు దగ్గరగా ఉంటాము. ఉపవాసంలో కూడా అంతే. ఉపవాసం రోజు ఎందుకు ఏమి ఆహారం ఎక్కువ గ్రహించము, ఒకవేళ గ్రహిస్తే కూడా ఏదైనా ఫలాహారము గ్రహిస్తాము. ఎందుకంటే భగవంతునికి దగ్గరగా ఉండాలంటే ఇంద్రియాలు విపరీతంగా చంచలంగా ఉండద్దు. ఇంద్రియాలు చంచలంగా ఉండకుండా ఉండాలంటే దానికి సాత్వికమైన ఆహారం ఇవ్వాలి. లేదంటే ఆహారం ఇవ్వకుండా కాసేపు నిలిపి చూడు, ఆటోమేటిక్గా ఇంద్రియాలన్నీ డౌన్ అయిపోయి ఉంటాయి. డౌన్ అయినప్పుడు ఒక మనసు బుద్ధి మాత్రం పనిచేస్తూ ఉంటాయి. అవి రెండు అంత ఈజీగా డౌన్ కావు, వాటికి ఇంకా ఎక్కువ లైఫ్ ఉంటుంది. కాబట్టి ఇంద్రియాలు ఎక్కువ చలనాత్మకం లేకుండా ఆ రోజు కంప్లీట్గా ఉపవాసం, తక్కువ ఆహారం తీసుకున్న రోజు ఎక్కువ పరమాత్మమైన మనం మనసు బుద్ధిని పెట్టచ్చు. కాబట్టి అలా భగవంతునికి దగ్గరగా ఉండడం వల్ల దానికి కూడా ఉపవాసము అని పేరు వచ్చింది. కాబట్టి ఉపాసనలో 3 ప్రకారాలు ఉంటాయి. ప్రతీక ఉపాసన, సంవర్గ ఉపాసన, అహంగ్రీ ఉపాసన. ప్రతీక ఉపాసన అంటే నికృష్టంలో ఉత్కృష్టమైన బుద్ధి పెట్టడం. రాళ్ళు, శాలిగ్రామాలు ఇవన్నీ పార్థివ పదార్థాలు అయినప్పటికీ కూడా ఆ రాతిలోనే ఒక శివలింగ ఆకారాన్ని మనం పెట్టుకొని సాక్షాత్ ఈ సృష్టికర్త అయిన మహాదేవుడే ఈ శివలింగం అనే భావన, నికృష్టమైన రాయిలో ఉత్కృష్టమైన పరమాత్మని భావపెట్టి మనము ఆయన గుణాల గురించి చింతన చేస్తూ ఉండడం. అలా చేస్తున్నప్పుడు దాన్ని ప్రతీక ఉపాసన అంటారు. ఆ ప్రతీకము రాయి కావచ్చు, ఒక లిపి కావచ్చు, ఏదన్నా ఒక సింబల్ కావచ్చు, ఏదో ఒక పాయింట్లో ఫోకస్ చేసి ఏ రూపంలో ప్రతీక ఉపాసన చేసినా సృష్టికర్త రూపంలోనే చేసుకోవాలి. చెట్టుకు పూజ చేసినా, ఎల్లమ్మకు, గంగమ్మకు, ఏ అమ్మకు పూజ చేసినా కూడా, మారమ్మకు పూజ చేసినా కూడా హిరణ్య గర్భ రూపంలోనే మనం ఉపాసన చేసుకోవాలి. అప్పుడే అవి ఫలిస్తాయి. కాకపోతే ఈ ప్రతీక ఉపాసనకు లిమిటేషన్స్ ఎక్కడి వరకు ఫలాలంటే స్వర్గాది లోకాల వరకు. స్వర్గం రేంజ్లో ఎన్ని ప్రకార లోకాలు, గంధర్వ లోకాలు కానీ, స్వర్గలోకం కానీ, పితృలోకం కానీ, ఇలాంటి లోకాలు ఎక్కడ దాకా ఉంటాయో అక్కడ దాకానే దీనికి లిమిటేషను. అందుకు పైన బ్రహ్మలోకాదులకి వెళ్ళలేము ప్రతీక ఉపాసన ద్వారా. మళ్ళీ సంవర్గ ఉపాసన. సంవర్గ ఉపాసనలో ఉత్కృష్టంలో నికృష్ట బుద్ధి, ప్రతీక ఉపాసనలో నికృష్టంలో ఉత్కృష్టమైన బుద్ధి పెట్టడము. ఇందులో సంవర్గంలో రివర్స్, ఉత్కృష్టమైన పదార్థంలో నికృష్టమైన బుద్ధి పెట్టడం. హిరణ్య గర్భ రూపంలో ఉన్న బ్రహ్మ చాలా ఉత్కృష్టమైన ఉపాధి. మనోబ్రహ్మేతి ఉపాసీత. అంత ఉత్కృష్టమైన బ్రహ్మ నా మనసు. మనసు ఎక్కడ? ఈ త్రిగుణాత్మకంలో అన్ని ప్రకారమైన అశుద్ధులు ఉన్న మనసు ఎక్కడ? ఆ పరమాత్మను ఎక్కడ? అయినప్పటికీ కూడా నా మనసు ఆ బ్రహ్మ నా మనసే అయి ఉన్నాడు అని సంవర్గ ఉపాసన చేసుకోవడం. ఇది కూడా, దీనికి కూడా స్వర్గాది లోకాల వరకు ఫలాలు ఉంటాయి. ఇవి కూడా వైదికమైన ఉపాసనలు. ఉపాసనలు అంటే గురు పరంపర నుంచి రావాలి. ఉపదేశాలు కానీ, దీక్షలు కానీ గురుముఖంగానే రావాలి. అది వైదికమై ఉండాలి. అప్పుడు అవి దానికి తగిన రిజల్ట్స్ ఇస్తాయి. ఏది పడితే అది, ఎవరు పడితే వాళ్ళంతా ఉపదేశం చేస్తే అవన్నీ ఫలీభూతం కావవి. అది దానికి ఒక అథారిటీ ఉండాలి. కాబట్టి ఈ 2 ప్రకారాల ఉపాసనలు కూడా స్వర్గలోకాల వరకు దాని లిమిటేషన్ ఉంటుంది. దాని తర్వాత అహంగ్రీ ఉపాసన వస్తుంది. అహంగ్రీ ఉపాసన, మనము ఏ దేవుణ్ణి మనము ఉపాసన చేస్తామో, భక్తి చేస్తామో, ఆ దేవుని మన స్వరూపమే అని భావించుకోవాలి. నాకు ఈ శివుడు అంటే ఇష్టం అంటే ఆ శివుడు నేనే అయి ఉన్నాను అని చెప్పేసి. ఈ ఉపాసనలో అందుకే మన భారతదేశం మీరు భగవద్గీతల్లో కూడా చూడండి, అంగన్యాస, కరన్యాస, హృదయాదిన్యాసలు ఇవన్నీ చేపిస్తారు. ఇవన్నీ ఎందుకంటే ఫస్ట్ మనలో ఉన్న అంగాలని ఆ పరమాత్మని అంగాలుగా శుద్ధీకరణం చేసుకొని, ఆ పరమాత్మని అంగాలుగా మనం కన్వర్ట్ చేసుకొని శివుడయ్యి శివుని పూజ చేయాలి, విష్ణువై విష్ణు పూజ చేయాలి అని చెప్పేసి. ఇవన్నీ మన పద్ధతిలోనే అందరికీ తెలుసు, మన పూర్వీకులకి, మన పెద్దలకి. అందుకే ఏ ఉపాసన చేసినా, ఏ పారాయణం చేసినా కూడా అంగన్యాస, కరన్యాస అని చెప్పేసి మీకు అన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు తెలుసు అహంగ్రీ ఉపాసననే చాలా ఉత్కృష్టమైన ఉపాసన అని తెలుసు. కాబట్టి అలా మనకు పరంపర నుంచి కూడా వచ్చేసింది. కాబట్టి మన అంగాలని శుద్ధీకరణం చేసుకొని శివుడు అయి శివుని పూజ చేసుకోవాలి, చింతన చేసుకోవాలి. పురాణాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా, వేదము ద్వారా పరమాత్మని సత్వగుణాల గురించి ఏదైతే తెలుసుకుంటామో ఆ గుణాలను చింతన చేసుకుంటూ, ఆ నామస్మరణము చేసుకుంటూ, కలియుగంలో నామస్మరణానికి చాలా ప్రత్యేకత ఉంది.
చాలా ఈజీ చేశాడు భగవంతుడు. కేవలము నామస్మరణము ద్వారానే ఎన్నో పొందొచ్చు మనం. అందుకే వేస్ట్గా కూర్చోవడం వల్ల మనసులో జపం జరుగుతూ ఉండాలి. శక్తి ఉన్నంతసేపు నోటి ద్వారా బయటకు జపం చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు పరమాత్మని నామస్మరణం జరుగుతూ ఉండాలి. కాబట్టి ఇలా 3 ప్రకారాలైన ఉపాసనలు ఉంటాయి. మరి ఈ అహంగ్రీవ ఉపాసన చేసే వ్యక్తి ఎలా, ఏ క్రమంతో పొందుతాడు, మోక్షాన్ని పొందుతాడంటే కానీ ఇప్పుడు భగవద్గీతలో కొద్దిగా డీటెయిల్స్ ఇస్తూ ఉంది. కవిం పురాణం అనుశాసితారం మనోరణీయాన్ సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. ఎవరైతే ఇలాంటి అహంగ్రీ ఉపాసన చేస్తూ ఉంటారో, ఇంతకుముందు మనం డిస్కషన్ చేసుకున్నప్పుడు సర్వం బ్రహ్మమయం, ఈ ప్రపంచంలో కనిపించే ప్రతి ఒక్క వస్తువును బ్రహ్మస్వరూపమే తప్ప వేరే లేదు, ఆ స్వరూపము నేనే అయి ఉన్నానని లాస్ట్లో దాన్ని అహంగ్రీవ అంటారు. నేనే అయి ఉన్నాను అనే భావంతో ఎవరైతే ఉపాసన చేస్తూ ఉంటారో అతడి మొత్తం అంతా ఫస్ట్ బయట విషయాలలో ఉన్న ఆ అటెన్షన్ మొత్తము గోలకాలకు, ఇంద్రియాలన్నీ వాపసు వస్తాయి. గోలకాలంటే ఈ కన్ను, చెవి ఇవన్నీ గోలకాలు అంటారు. వాటి లోపల ఇంద్రియ సూక్ష్మశక్తి ఉంటుంది. ఫస్ట్ బయట విషయాల నుంచి ఇంద్రియాలలో వచ్చేవి సెటిల్ అవుతాయి. మళ్ళీ ఇంద్రియాల్లో ఉన్న ఇంద్రియ శక్తి కూడా లోపల మనసులో లయమైపోతాయి. మనసు బుద్ధి రూపంలో లయమైపోతుంది. ఆ బుద్ధి ద్వారా అతడు కంప్లీట్ బుద్ధి కేవలము ఆ ఇష్టదేవుడు ఏ రూపంలో, శివుని రూపంలో చేసుకోవచ్చు, విష్ణు రూపంలో చేసుకోవచ్చు, దేవి రూపంలో చేసుకోవచ్చు. ఆ రూపంలో సగుణ సాకారమైనప్పటికీ కూడా సర్వం బ్రహ్మమయం అనే భావంతో ఆ స్వరూపము నేనే అయి ఉన్నానని ఎవరైతే అనుకుంటారో భ్రూ మధ్యలో ఏకాగ్రతను వహించేసి మొత్తం ఇంద్రియ శక్తిని మొత్తం అంతా ఒక్క సింగిల్ పాయింట్లో ఫోకస్ చేసి పెట్టుకుంటారు. అలా ఫోకస్ చేసి పెట్టుకున్నప్పుడు బ్రహ్మరంధ్రం ద్వారా కేశ విదీర్ణం చేసుకొని, కేశాలంటే వెంట్రికల మధ్యలోనే బ్రహ్మరంధ్రంలో చిన్నప్పుడు పిల్లలు పుట్టినప్పుడు మనం చూడొచ్చు, ఊపిరాడిని టపటపటపడని కొట్టుకుంటూ ఉంటాయి చిన్నపిల్లలకు పైన. ఆ బ్రహ్మరంధ్రం ద్వారా గతులు ఉంటాయి. ఎందుకంటే ఉపాసకుడే అహంగ్రీవ ఉపాసన చేసి జ్ఞాననిష్టని ఇక్కడ పొందలేకపోయింది. కానీ ఆ ఉపాసన బలము ఎంత స్ట్రాంగ్ అంటే సన్యాసులకి ఏ ప్రకారమైన విధానము లేకపోయినా కూడా మన వేదాలలో ఒక ఓంకారము ఉపదేశం చేస్తారు లాస్ట్లో. ఎందుకంటే ఒకవేళ అందరూ తెలియదు కదా, అందరూ ముందుగానే మంచిగా శ్రవణమని నిధిధ్యాసలు చేసుకొని వచ్చి సన్యాసం తీసుకోండ్రు, తెలుసో తెలియక తొందరపాట్లు తీసేసుకో ఉంటారు. ఒకవేళ వాళ్ళ ఆ జ్ఞాననిష్టని పొందలేకపోయి బస్సు మిస్ అయిందైనా కూడా కనీసం ఈ ఓంకారం జపం చేసుకొని రోజుకి 12,000 జపం చేసుకోవాలి. ఓంకార జపం చెప్పిన మాండూక్య ఉపనిషత్తు చెప్పిన ప్రకారం అలా ఓంకార ఉపాసన చేసుకొని ఈ ప్రకారంగా సన్యాసులు కూడా ఆ బ్రహ్మలోకం వరకు వెళ్ళి అక్కడ బ్రహ్మదేవునితో పాటు కల్పాంతం వరకు ఉండి అక్కడ విదేహ ముక్తిని పొందుతారు అని శాస్త్ర ప్రమాణం ఉంది. కాబట్టి ఉపాసకులు కూడా పరమాత్మని మనం అలా చింతన చేయడం వల్ల అది అహంగ్రీవ ఉపాసనే ఉండాలి, పరిచ్ఛిన్న రూపంలో కాదు. ప్రతీక సంవర్గ ఉపాసనలకి ఆ గతి ఉండదు. అహంగ్రీవ ఉపాసన చేసేట వాళ్ళకు క్రమంగా బ్రహ్మలోకానికి పోయి అక్కడ క్రమముక్తి ఉంటుందని భగవద్గీత చెబుతుంది. జ్ఞానులైన వాళ్ళు అత్రేవ సమిలియంతే, వాళ్ళకు గతులు ఉండవు. వాళ్ళు ప్రాణము లోపల కొద్ది పిడికిడి వాయువు లోపలికి బయటకు వస్తుంది కదా, ఆ ప్రాణం ఇక్కడే బయట మహావాయువులో కలిసిపోయి వాళ్ళకి అక్కడ గతి అనేదే ఉండదు. అందుకే సన్యాసులకి ముఖ్యంగా ఎవరైనా పుట్టిన ఫంక్షన్లకు కానీ, పెళ్ళిళ్ళ ఫంక్షన్లకు కానీ, మళ్ళీ సచ్చిన శ్మశానంలో అంత్యేష్టి కర్మలకు కానీ బ్యాన్ చేశారు. ఏదో కొద్దిగా అన్ఎక్స్పెక్టెడ్ కేసులో కొద్దిగా పోయి వస్తారు అంతేగాని సామాన్యంగా అలాంటి, ఎందుకంటే పుట్టు చావు అన్న వృత్తులు కూడా రావద్దు. ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు అలాంటి ఆ 2 ప్లేస్లో ఉన్నప్పుడు ఎమోషనల్ లెవెల్స్ చాలా హైగా ఉంటాయి. పుట్టినప్పుడు ఎగ్జైట్మెంట్ లెవెల్ హైగా ఉంటుంది. అక్కడ మళ్ళా ఎవరైనా సచ్చిన ప్లేస్లోకి పోతే కానీ అక్కడ డిప్రెషన్ లెవెల్ ఫుల్ హైలో ఉంటుంది.
అంతమంది ఎమోషనల్ ఎనర్జీ మధ్యలో మనం పోతే మనం కూడా తెలియకుండా ఎమోషనల్లీ మనకు కూడా సంబంధం లేకపోయిన వ్యక్తి అయినా కూడా మనం కూడా ఏడ్చేస్తాం అక్కడ. సినిమాల్లో ఏడవడం లేదా, అదంతా వాళ్ళు డబ్బుల కోసం అంత స్టోరీ క్రియేట్ చేసుకుంటారు. అది ఒరిజినల్గా వాళ్ళకి ఏమి కష్టాలు వస్తాయి, సినిమాలు యాక్ట్ చేసిన వాళ్ళకి ఏమి కష్టాలే లేవు. అయినప్పటికి కూడా వాళ్ళకి కష్టాలు ఉన్నట్టుగా నటిస్తుంటే దాన్ని సీరియస్గా తీసుకొని మనం ఏడవమా. కాబట్టి అలాంటి సరౌండింగ్స్ కూడా మనల్ని బయాస్ చేస్తాయి, మన మనసును బయాస్ చేస్తుంటాయి. అందుకే సన్యాసులకి 2-3 ప్లేసులు బ్యాన్ చేశారు, అలాంటి ప్లేసెస్కి వెళ్ళద్దు. ఎందుకంటే కన్నా సాధన చేసుకుంటూ కూడా మళ్ళీ అక్కడ సంఘదోషం వల్ల మళ్ళీ పుట్టి సచ్చేవాళ్ళలాగా అని చెప్పేసి మళ్ళీ పరిచిన్న బుద్ధికి వచ్చేస్తారు అని చెప్పేసి. కాబట్టి జ్ఞానులకు గతి ఉండదు. ఎందుకంటే పరమాత్మలో జ్ఞాననిష్టలో ఉన్న వ్యక్తికి రాకుడు పోకుడు ఉండదు, సర్వవ్యాపక స్వరూపమై ఉంటాడు. కాబట్టి ఆ ఆలోచన కూడా ఆయన రానీడు, మృత్యు అనే ఒక ఆలోచన కూడా ఆయన స్మరణలోకి రానీడంతే. ఆయన శరీరం కూడా ఎలాగ పాము పైనున్న పొరని వదిలిపెట్టేస్తుందో, ఎంత ఈజీగా వదిలిపెట్టేస్తుందో, ఏ ప్రకారం నొప్పి లేకుండా, అంతే హాయిగా యోగులు జ్ఞానులు ఆ శరీరాన్ని అలా రాలిపోతుంది వాళ్ళకు. మనలాగా విలాపాల ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా భయంకరంగా అలా గతులు ఉండదు జ్ఞానులకు. అందుకే మంచిగా పద్మాసనం వేసుకొని జీవ సమాధిలో కూర్చునేస్తారు. చంద్రశేఖర భారతి స్వామీజీ శృంగేరి మఠంలో లాస్ట్ మూమెంట్లో ఇంకా డైరెక్ట్గా నదిలో పోయి పద్మాసనం వేసుకొని అక్కడే శరీరం వదిలిపెట్టేశారు. సన్యాసులు నీళ్ళల్లో వదిలిపెడతారు, లేదంటే భూమిలో పూడ్చిపెడతారు. ఇంకా వీళ్ళు మోసుకొని పోయే ఇది కూడా వద్దు అని చెప్పేసి డైరెక్ట్గా నదిలోకే పోయి అక్కడే పద్మాసనం వేసుకొని శరీరాన్ని వదిలిపెట్టేశారు. కాబట్టి అలాంటి జ్ఞానులకు ఆ గతి అనేది ఉండదు. ఎందుకంటే జ్ఞాన నిష్ఠలో ఇంకా వాళ్ళు అర్థమైపోతుంది, కేవలము ఈ అంతఃకరణము ఆడిస్తున్న ఆట వల్లనే మనము సచ్చిదానంద స్వరూపులైనప్పటికీ కూడా దాన్ని గ్రహించకుండా మనకు పరిచిన బుద్ధి ఈ అంతఃకరణం ఈ మనసు బుద్ధిలో ఇస్తుంటాయి. అందుకే నన్ను కూడా ఒక స్టోరీ చెప్పాలని చూస్తే దాన్ని ఉపక్రమం చేయలేకపోతుంది. ఒక భారతీయుడు అమెరికాలో బాగా డిస్టర్బ్ అయ్యి వచ్చి ఏంటి మోక్షం అంటే తెలుసుకోవాలని ఇండియాకి వచ్చి బాగా తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత అతనికి తెలిసిపోతుంది అందరూ ఆనంద స్వరూపులుగానే ఉన్నారు, కేవలం దాన్ని తెలుసుకొని సొంతం చేసుకునేదే ఒకటి బాకీ ఉంది. అది దాన్ని తెలుసుకొని సొంతం చేసుకోవడానికి మనసు కొన్ని ఎక్సర్సైజులు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. డైరెక్ట్గా మనసుకు నువ్వు సచ్చిదానంద స్వరూపుడని మనం చెప్తే కనుక డైరెక్ట్గా ఒప్పుకోదు. దానికి ఏదో ఒకటి పని చెప్పాలి, పని చేసి ఒక ఎక్సర్సైజ్ చేసి అప్పుడు మళ్ళీ దానికి నువ్వు సచ్చిదానంద స్వరూపం అంటే కన్నా అది సైలెంట్గా అవుతుందనే విషయం తెలుసుకున్నాడు. ఎందుకంటే ఇది సిద్ధ వస్తువు మన స్వరూపం కాబట్టి. అతడు సరే ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పేసి మొత్తం అంతా బాబాలాగా ప్యాంటు షర్ట్లోనే నార్మల్ వ్యక్తిలాగానే ఉన్నాడు. బాబాలాగా మంచిగా జుట్టులంతా పెంచేసుకొని కాషాయ వస్త్రాలు వేసుకొని ఒక శిష్యులంతా రెడీ చేసుకొని డాక్యుమెంటరీ రెడీ చేశాడు. అందరూ ఆనంద స్వరూపులే, కేవలం ఒక ట్రిక్ కావాలంతే, మనసుకు ఒక ట్రిక్ కావాలంతే ఆనందం వ్యక్తం చేయొచ్చు అని చెప్పేసి. అమెరికా, ఆస్ట్రేలియాలో చాలామంది ఇండియా నుంచి యోగాసనాలు ఇవన్నీ నేర్పించే గురువులు వచ్చారంటే కన్నా చాలా శ్రద్ధ ఉంటుంది. ఆ శ్రద్ధ ఉన్నందువల్ల ఒక 25-30 మంది శిష్యుల్ని రెడీ చేసుకుంటాడు. వాళ్ళ శిష్యుల్ని రెడీ చేసుకొని ఆ మోక్ష సాధనం పేరుతోటి అన్ని ఎక్సర్సైజులన్నీ ఫన్నీ ఎక్సర్సైజులు చేపిస్తూ ఉంటాడు. ఆ ఎక్సర్సైజులు ఏమీ సాధనలో ఇక్కడ ఎక్కడ శాస్త్రంలో లేవు, ఏమీ లేవు. ఊరికే ఒంటి చేయి పైకి ఎక్కిపెత్తి ఒక్క కాలు పైకి ఎక్కిపెత్తి ఎక్సర్సైజ్ చేయించుడు, ఏ విచిత్రమైన యోగాసనాలు, అంత కామెడీ లాంటి యోగాసనాలన్నీ చేపిస్తూ ఉంటాడు. చేపించడం వల్ల ఈ వేదాంతం గురించి బోధించడం, వేదాంతం మాత్రం శుద్ధంగానే యథార్థంగానే బోధిస్తూ ఉన్నాడు. వాళ్ళకి ముందంతా వచ్చినప్పుడు అంత రికార్డు కూడా చేసుకుంటాడు. వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి, అందరూ షికాయతులతోటే వస్తుంటారు. జీవితంలో ఎవరు సుఖంగా ఉండరు. వాళ్ళలో ఒక 2-3 సంవత్సరాలు ఇలా వాళ్ళకన్నీ ఇవన్నీ చేపించి దాని తర్వాత ఒక 30 మందిలో హెచ్చుతకు 20 మంది దాకా ఇప్పుడు నాకు దుఃఖం లేదు, నేను హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ వాళ్ళు చేసుకుంటున్న జాబులు చేసుకుంటూ కూడా అనారోగ్యాది అవన్నీ శరీరంలో వస్తున్నప్పటికీ కూడా నాకు ఇంకేమి సమస్య లేదు, నేను నా స్వరూపాన్ని తెలుసుకున్నాను, నేను ధ్యానంలో రోజు నా స్వరూపాన్నిలోనే మెడిటేషన్ చేసుకుంటున్నానని చెప్పేసి నాకు ఇంకా దుఃఖాలు లేవు, మా జీవితంలో కంప్లైంట్స్ లేవు,
ఇంక ఈ శరీరం ఉంటే ఉండని, లేకపోతే రాలిపోని అని మంచి నిశ్చయం తెప్పిస్తాడు. నిశ్చయం తెప్పించిన తర్వాత మీ అందరికీ ఒకరోజు ఒక సర్ప్రైజ్ ఉంటుంది అని చెప్పేసి మొత్తం అంతా ఇంకంత జుట్టు గిట్టంతా కట్ చేసుకుని ప్యాంటు షర్ట్ వేసుకుని ఒక ఇంటర్వ్యూ ఇచ్చేసి, నేను నిజంగా నేనేమి బాబాని కాదు, నేను గురువుని కాదు, నేను వేదాంతం ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆనంద స్వరూపులే. కేవలం ఈ మనసు అంతఃకరణాలు ఈ శరీరానికి సంబంధించిన సమస్యలని మన సమస్యలని చెప్పేసి మనం ఆనందంగా లేము, మనం దుఃఖంగా ఉన్నాము, మనకి అది కావాలా ఇది కావాలి, మన దగ్గర ఇది లేదు అది లేదని అనవసరంగా ఇవే డిస్టర్బెన్స్ మధ్యలో వస్తున్నాయి. కాబట్టి ఈ మనసు బుద్ధులకు ఏదో ఒక ప్రకారమైన ద్రవిడ ప్రాణాయామంలాగా ఏదో ఒకటి ఎక్సర్సైజ్ అవసరం ఉంటుంది, అంతేగాని లేకపోతే మనము నిజంగానే సచ్చిదానంద స్వరూపులము. డైరెక్ట్గా మనం దాన్ని స్వీకరించలేము. కాబట్టే మనకి ఈ శ్రవణం అన్నది ఎక్సర్సైజ్ల ద్వారా మళ్ళీ యథార్థంగా ఉన్న వస్తువుని అక్కడికే రావాల్సిందే అని చెప్పేసి ఇంకా అనౌన్స్ చేసేసరికి ఇంకా శ్రద్ధ ఉన్న వాళ్ళకి ఇంకా ఆనందం అనిపిస్తుంది. అవును కదా, ముందు మనం దుఃఖంగా ఉంటుంది, ఇవన్నీ క్రియలు చేసిన తర్వాత నిజంగానే మనకి ఇప్పుడు ఆ దుఃఖ నివృత్తి కలిగింది కదా. పరోక్ష జ్ఞానంలోనే ఎంత దుఃఖ నివృత్తి కలుగుతుంది. ఒక 5-6 మందికి కోపం వచ్చేసింది, మమ్మల్ని ఫూల్ చేశాడు, అవమానం చేశాడు అని చెప్పేసి. కాకపోతే చాలామందికి అది ఇష్టమైంది. పర్వాలేదు, నువ్వు ప్యాంటు షర్ట్ వేసుకున్నా పర్వాలేదు, నువ్వు మా గురువే అని చెప్పేసి ఆయన గురువుగానే స్వీకరించారు. అంతే జ్ఞానులు కూడా అంతే. జ్ఞానులు కూడా తెలుసుకునేస్తారు. శాస్త్రం ద్వారా, గురువుల ద్వారా అర్థమైపోతుంది. మనం వెతుకుతున్న పరమానందము మనమే అయి ఉన్నాము. ఆ విషయము ఈ మనసు బుద్ధులు స్వీకరించలేకపోతున్నాయి. ఎందుకు స్వీకరించలేకపోతున్నాయంటే అంతఃకరణలో ఉన్న అశుద్ధి వల్ల. అందుకే ఆ అంతఃకరణలో ఉన్న అశుద్ధిని తొలగించుకునే ప్రయత్నంలోనే కొద్దిగా మానసిక వ్యాపారాలు, కొద్దిగా నిష్కామ కర్మయోగం చేస్తారు, అంతేగాని వాళ్ళకు నిశ్చయంలో మాత్రం ఎప్పుడూ ఆ శ్రద్ధ షేక్ కాదు. వాళ్ళకు అర్థమైపోతుంది నేను సచ్చిదానంద స్వరూపునే అని చెప్పేసి. కేవలం ఈ అంతఃకరణ అశుద్ధి వల్ల ఈ మనసు బుద్ధులు దాన్ని స్వీకరిస్తలేవు అని చెప్పేసి. ఇంకా ఉత్తమ సాధన శ్రవణ మనన ఎక్కువ చేసుకున్న వ్యక్తి అసలు ఈ మనసు ఈ అంతఃకరణం ఒక ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకోడు. దీని అవసరం ఏముంది, మనసు బుద్ధులు ఇచ్చే సర్టిఫికెట్ కోసం నేను వెయిట్ చేసుకోవాలన్నా? సాక్షి రూపంలో మైకను తెలుసుకున్నట్టుగా నేను నా మనసు బుద్ధులని, ఆ మనసు బుద్ధుల్లో ఉన్న డిసిషన్ని, వాటి నిశ్చయాన్ని నేను తెలుసుకుంటున్నట్టుగా నాకు భిన్నమైన వస్తువుని తెలిసిపోతూ ఉంది. దృశ్యత్వాత్ భిన్నత్వం మద్భిన్నత్వం. నాకు ఆబ్జెక్టిఫై అవుతుంది కాబట్టి, నాకు విషయం అవుతుంది కాబట్టి, మనసు బుద్ధుల నిర్ణయాలు కూడా నాకు విషయాలు అవుతున్నాయి కాబట్టి అది నేను కాదని నాకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. సాక్షి రూపంలో నేను నిత్యంగానే ఉన్నాను, నేను ఆనంద స్వరూపుణ్ణి, ఈ శరీర సంఘాతానికి ఉన్న సమస్యలు నావి కాదు అని చెప్పేసి ఇంక దాన్ని కూడా కేవల సాక్షి రూపంలో చూసే సహజ సమాస్థితిలో ఉన్న జ్ఞాని అస్సలు దీని గురించి అస్సలు తలజెట్టుకోడు. కాబట్టి అలా కొన్ని రోజులు సహజ సమాధిలో అభ్యాసం చేసుకుంటూ ఏదో ఒక రోజు అలిసిపోతుంది. ఈ మనసు బుద్ధులు కూడా ఏదో ఒక రోజు శ్రవణ మన నిధిధ్యాసనల ద్వారా పండు అయి ఊర్వారుకము బంధన, ఎలా దోసకాయ తన తీగ నుంచి పండైన తర్వాత తనంతకు తాను దూరం అయిపోతుందో ఏదో ఒక రోజు యాస్ట్కి వస్తుంది ఈ మనసు బుద్ధులు కూడా. అబ్బో, ఈయనను మనం ఇంకా పడేయలేము, ఈయన బాగా నిష్టలోనే ఉన్నాడు, శ్రవణ మన్న విచారణ ద్వారా రోజు మనకు దెబ్బల మీద దెబ్బలు కొడుతున్నాడని చెప్పేసి ఆ మనసు బుద్ధులే సైలెంట్ అయిపోతాయి. కాబట్టి జ్ఞానులకు గతులు ఉండవు. వాళ్ళు అత్రయేవ సమిలియంతే, ఆ కాన్సెప్ట్ను కూడా వాళ్ళ బుద్ధిలో తెచ్చుకోరు. కాబట్టి కేవలం ఉపాసులకు ఇలాంటి గతులు ఉంటాయి. బ్రహ్మలోకానికి పోయి క్రమంగా క్రమముక్తిని పొందుతారు. సర్వద్వారాని సంయమ్య మనోహృది నిరుద్య చ మూర్ధన్యాధ్యాత్మన ప్రాణం ఆస్థితో యోగధారణం. ఇంతకుముందు చెప్పినట్టుగా మొత్తం అంత ఇంద్రియాల్లో ఉన్నవంతా కూడా మనసులో లయం చేసుకుని ఇంద్రియ శక్తిని ఆ మనసుని బుద్ధిలో, ఆ బుద్ధి ద్వారా ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఓంకార రూపంలో ఉపాసన నిన్న మనం ఏం విచారణ చేసుకున్నామో అలాంటి ఉపాసన ద్వారా ఎవరైతే నన్ను పొందాలనే ప్రయత్నం చేస్తుంటాడో తప్పకుండా వాడు ఆ పరమాం గతిని, ఆ మోక్షాన్ని క్రమంగా పొందుతాడు అని చెప్పేసి. మళ్ళీ
అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినా. ఎవరైతే అనన్యచేతాః, అందుకే మనసుని ఊరికి అటు ఇటు ఎక్కడంటే అక్కడ డిసిపేట్ చేసుకోకండి. ఉపాసనలో కూడా అంతే, ఒక్క ఇష్టదేవుని ఒక పాయింట్ని ఫిక్స్ చేసుకోండి. ఆ దేవుడని ఈ దేవుడని, ఆ తీర్థక్షేత్రం ఈ తీర్థక్షేత్రం అని ఏమీ అవసరం లేవు. ఒక్క భగవద్గీత చాలు, ఒక వాసుదేవుడు చాలు మనకు, ఒక శివుడు చాలు, ఒక దేవి చాలు. ఒక్క రూపాన్ని గట్టిగా పట్టుకోండి. వినాయకుడు కావచ్చు, చెట్టు కావచ్చు, పుట్టు కావచ్చు, హిరణ్యగర్భ స్వరూపంలో ఒకే రూపం ఉండాలి. సింగిల్ పాయింటెడ్నెస్ ఉండాలి. ఫోకస్ అంతా ఒక్కవైపు ఉండేటట్టు ఉండాలి. అనన్యచేతాః, మన మనసు మళ్ళీ పరమాత్ముడు తప్పితే కన్నా మనకి ఇంక వేరే ఇంపార్టెన్స్ ఏమి ఉండకూడదు. పరమాత్ముడే ఒక వ్రతంలాగా ఉండాలి. ఆయన గురించి చింతన చెప్తే ఏదైనా పని చేస్తున్నామంటే ఆయన గురించిని, ఏదైనా 4 అక్షరాలు మాట్లాడుకుంటామంటే ఆయన ప్రీత్యర్థం కోసమే, ప్రతిదీ కూడా ఆయన కోసమే, ఆ పరమాత్మ స్వరూపం కోసమే అన్న దినచర్య ఉండాలి. అలా ఎవరైతే సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః, అలాంటి వాళ్ళకి నేను చాలా సులభని, అంటే అనాయాసంగా నన్ను వాళ్ళు పొందుతారు అని చెప్పేసి. నిత్యయుక్తస్య యోగినః, రోజు ఎప్పటికీ ఆయన్ని మనం స్మరిస్తూ ఉండాలి. మళ్ళీ అలాంటి వాళ్ళు మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. అలాంటి ఎవరైతే నిత్యంగా ఇలాంటి జ్ఞాననిష్టలో ఉన్నవారు, మరి ఇలాంటి అహంగ్రీ ఉపాసన చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళు తప్పి పునర్జన్మ అసలు ఉండదు. ఈ దుఃఖాలయం అశాశ్వతం, ఈ ప్రపంచాన్ని దుఃఖముక ఆలయం అన్నారు. మనం అర్థం చేసుకోవాలి. దుఃఖాలయం మళ్ళీ ఇది అశాశ్వతం, టెంపరవరీ కూడా అని చెప్పేసి. చాలా వరస్ట్ ప్లాట్ఫారంలో ఉన్నాము. సుఖాన్ని పొందే ప్లాట్ఫారం కాదు ఇది. శుభైరాప్నోతి దేవత్వం నిషిద్ధైర్ నారకీంతనుం పుణ్యపాపౌభాభ్యాభ్యాం మానుషం లభతే అవశాం. ఎక్కువ పుణ్యం చేసుకుంటే స్వర్గంకి పోయేవాళ్ళము, ఎక్కువ పాపం చేసుకుంటే నరకానికి పోయేవాళ్ళము. 2 మిక్స్ ఉన్నప్పుడు భూలోకానికి వస్తాం. పుణ్యం పాపం ఈ ప్లాట్ఫారమే అంత 50-50 లాగా. ఆ 50% సుఖము రాత్రిపూట్ల సుషుప్తి అవస్థలోనే, జాగ్రత్త అవస్థలో ఏమీ సుఖం లేనే లేదు. బుద్ధ భగవానుడు అంటాడు, ఇప్పుడు వరకు మనుషులు ఏడ్చిన కన్నీళ్ళని ఒక చోట ఇక్కట్టు చేస్తే సముద్రం కన్నా 1000 రెట్లు ఎక్కువైపోతాయంట ఆ నీళ్ళు, కన్నీళ్ళు. అంత ఏడ్చారు ఈ భూలోకంలో మనుషులు అని చెప్పేసి, అంత దుఃఖం ఉంది ప్రపంచంలో అని చెప్పేసి. అందుకే ఇది దుఃఖాలయం, అశాశ్వతం. మనం అంతఃకరణ శుద్ధి లేక ఇక్కడే అడ్జస్ట్ అయిపోయాము. ఒకసారి కింద దిగజారిపోతే అదే బాగా అనిపిస్తుంది మనకు. ఇంద్రుడు ఒకసారి స్వర్గం నుంచి భూలోకానికి విహారం చేయాలని వస్తూ ఉంటాడు. విహారం చేస్తూ ఉంటే అక్కడ కొన్ని పందులను చూస్తాడు. అరే పందులు చూడు ఎంత నికృష్టమైన ఆహారం తీసుకుంటూ అక్కడెక్కడ చరండీళ్ళు మోరీళ్ళు పొరలాడుతూ ఎంత వరిష్టమైన జీవితాలు పొందుతున్నాయి. స్వర్గంలో ఎంత బెస్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏమన్నా చేసి వాటికి జ్ఞానబోధ చేయాలని చెప్పేసి తను కూడా ఒక పంది రూపాన్ని తీసుకుంటాడు ఇంద్రుడు. పంది రూపాయలని తీసుకొని వాటికి ఆ భాషలోనే పోయి జ్ఞానబోధ చేసి ఇట్లా స్వర్గంలో ఉత్కృష్టమైన సుఖాలు ఉంటాయి, ఇదేంటి మలమూత్రాలు తినుకొని ఇదేంటి ఇంత గలీజ్గా ఉండాలని చెప్పాలని ప్రయత్నం చేస్తాడు. ఇంకొకసారి ఆ పంది శరీరం తీసుకున్న తర్వాత ఇంకా అక్కడ ఆడపంది ఒకటి వచ్చేసరికి అక్కడ ఆ మోహంలో పడి దాంతో పెళ్లి చేసుకొని ఇంకా మొత్తం పిల్లలు కనేసింటాడు ఇంద్రుడు. అక్కడ స్వర్గలోకంలో అదేంటి విహారయాత్రకని ఇంద్రుడు పోయి ఇంకా రాలేదని దేవతలందరూ మళ్ళీ దివ్య దృష్టిలో చూస్తే అక్కడ చూస్తాడు పంది రూపం దాల్చేసి అక్కడ జ్ఞానబోధ చేయడానికి పోయి స్వయంగా ఇరుక్కుపోయినాడని తెలుసుకుంటారు దేవతలు కిందకు వచ్చేసి ఇంకా యోగా మాయతోటి ఇంద్రదేవ స్వర్గంలో సింహాసనం ఇన్ని రోజులు ఖాళీగా ఉండడం మంచిది కాదు, మీరు ఇప్పటికీ జ్ఞానబోధ చేసి ఉండొచ్చు పందులకి, ఇక తిరిగి వచ్చేయండి అంటారు. అరే ఎందుకు నన్ను రమ్మంటున్నారు, ఎంత బాగుంది ఇది, మీకు ఏం తెలుసు, దీంట్లో ఉన్న ఆనందం ఏంటి, దీంట్లో ఉన్న రుచి ఏంటి, నా పిల్లలు చూడు, నేను వచ్చేస్తే నా భార్య ఏం కావాలి, నా పిల్లలు ఏం కావాలి అని మండుపట్టు పట్టాడంట. ఇంకా దేవతలకు ఆశ్చర్యం అయిపోయింది. ఎంత చెప్పినా అసలు ఆ పంది శరీరాన్ని వదిలిపెడతాలేడంట. ఇట్లా కాదని చెప్పేసి ఫస్ట్ ఆ పిల్ల పందులను చంపేస్తారంట దేవతలు.
అప్పుడైనా మోహం పొందాలని. లేదు మళ్ళా భార్య పందిని కూడా చంపేస్తారంట. అంత చంపినా కూడా ఇంకా పంది శరీరం ఇంకా నేను అయ్యో చంపేస్తే దుష్టులారా, మా భార్యని చంపేస్తారు కదా, నా పిల్లలు చంపేస్తారు కదా, నాకు ఇంకెవరు దిక్కు కానీ ఏడుస్తూ ఉన్నాడంట. ఇంక ఇలా కాదు, ఈ మోహం నుంచి బయటకు వచ్చేటట్టు లేడని చెప్పేసి ఇందును మళ్ళీ ఆ పంది రూపంలోని ఇంద్రుని కూడా అక్కడ సంహరిస్తారు. సంహరించిన తర్వాత ఆ శరీరాన్ని నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, దూరం నుంచి నిలుచుకొని చూస్తాడంట. అబ్బో ఎంత పెద్ద మాయ ఇది భూలోకము అని చెప్పేసి. ఇక్కడి నుంచి పైనుంచి చూస్తే అది చాలా నికృష్టము వరస్ట్ ఆ పంది జన్మ అనిపించింది. అందులో కిందికి వెళ్ళిపోయిన తర్వాత అదే బెస్ట్ జీవితం అనిపిస్తూ ఉంది. మనం కూడా అంతే, ఇక్కడ కంపేర్ చేసుకుంటున్నాం కానీ స్వర్గంలో ఉన్న ఆనందాల గురించి కంపేర్ చేసుకోండి. దానికి దీనికి ఏం లైఫ్ ఇది. స్వర్గంలో అసలు అందరూ 30 సంవత్సరాల వయసులో ఉంటారు. ఆకలి లేదు, దప్పి లేదు, రోగాలు లేవు, వృద్ధావస్థ లేదు. అనుకున్న విషయం అలాగే స్మరణ అయిపోతుంది. అలాంటి ఉత్కృష్టమైన భోగాల ముందు ఈ భూలోకంలో ఏముంది? పరాధీనత పుట్టినప్పటి నుంచి సచ్చే వరకు మన జుట్టు ఎవరితో ఒకరి చేతిలో ఉంటుంది. ఎంత తెలివితేటలు వాడినా, ఎంత కష్టపడినా ఆ పరాధీనత నుంచి అంతిమ వరకు మనము బయటకు రాలేకపోతాం. అలాంటి మనము శరీరంలో ఇరుక్కుపోయాము. మళ్ళీ దుర్గంధం అస్వాస్థ్యం అనూన చింతాం. ఎప్పుడు శరీరంలో పార్ట్లో దుర్గంధమే. 3 సార్లు స్నానం చేసుకున్నా కూడా కాసేపు 2 గంటలు నోరు మూసుకుంటే మళ్ళీ నోరు తెస్తే మళ్ళీ దుర్వాసన వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి శరీరంలో ఈ ప్రపంచంలో ఇరుక్కుపోయాము. భగవంతుడు ఇది దుఃఖాలయము, మీరున్న ప్లేసు కంఫర్ట్ జోన్ కాదు, రిలాక్స్ కాకండి. యోగ సూత్రాలు చెప్తాయి, వివేకినః సర్వం దుఃఖం అని చెప్పేసి. వివేకులకు ఈ ప్రపంచం ఎలా కనిపిస్తూ ఉంటుందంటే అడుగడుగున వేడి పెనం మీద అడుగు పెట్టినట్లుంటుంది. ఎక్కడ అడుగు పెట్టినా కాలినట్టే ఉంటుందంట. అంత దుఃఖ స్వరూపంలో కనిపిస్తూ ఉంటుంది. మనకు ఆ రేంజ్లో దుఃఖ స్వరూపంగా ఈ ప్రపంచం కనిపిస్తలేదంటే ఆ పంది రూపంలో ఇంద్రుడు ఎలా మాయలో ఇరుక్కుపోయి మర్చిపోయాడో మనము మర్చిపోయాము. మనకు వివేకం లేదని అర్థము. ఈ ప్రపంచంలో దుఃఖము సరిగ్గా కనిపిస్తలేదంటే మనము అసలు ఆలోచించడానికి అవకాశం కూడా ఇవ్వలేదు. జస్ట్ అడిక్ట్ అయిపోయాము. దుఃఖాలకు కూడా అడిక్ట్ అయిపోతాము. ఇప్పుడు కొంతమంది సెంటిమెంట్లు సినిమాలు చూడేసి అలవాటు పడిపోతారు. డబ్బులు ఇస్తారు, మళ్ళీ ఆ సెంటిమెంట్ సినిమాలు చూసి ఏడ్చుకొని మళ్ళీ వస్తుంటాయి. ఏడవడం కూడా వాళ్ళకి అలవాటు అయిపోయింటుంది. మిగతా సినిమాలు అంటే వాళ్ళకి ఇష్టం కావు, అలాంటి సెంటిమెంట్ సినిమాలు అంటేనే ఇష్టం. అలవాటు అయిపోయింది. మనం కూడా అంతే, దుఃఖాన్ని అనుభవించి ఇప్పుడు దుఃఖంలో ఉండే అలవాటు అయిపోయింది. దాని నుంచి కొద్దిగా శాంతిగా కాసేపు ఉంటే కన్నా మనకేదో విచిత్రం అనిపిస్తూ ఉంది, ఇదేదో జీవితంలో చేంజ్ అయిపోయింది అని చెప్పేసి. కాబట్టి ఇది ఈ ప్రపంచము దుఃఖాలయము. సాక్షాత్ పరమాత్ముడు చెప్తున్నాడు, అశాశ్వతం, దుఃఖాలయం అశాశ్వతం. మళ్ళీ ఇలాంటి జ్ఞానులు ఉపాసకులు అయితే మాత్రము నా ఆప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాన్గతాః. ఈ దుఃఖాలయాన్ని మళ్ళీ ఇంకోసారి తిరిగి ప్రార్థించరు, నాలోనే లయం అయిపోతారు. జ్ఞానులు మరి అహంగ్రీవ ఉపాసన చేసి ఉపాసకులు ఇద్దరు కూడా నాలోనే లయం అయిపోతారు. ఈ దుఃఖాలయానికి మళ్ళీ ఇంకోసారి రిటర్న్ రారు అని చెప్పేసి. కాబట్టి ఆ బ్రహ్మభువనా లోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఇంకా కొంతమందికి లోకాల మీద ఆసక్తి, వైకుంఠానికి పోవాలి, కైలాసానికి పోవాలి అని చెప్పేసి. ఏదైనా కానీ లోకం ఒక బ్రహ్మలోకంలో అది మోక్షేచ్ఛతోటి వెళితే అక్కడ బ్రహ్మదేవుడు ఆచార్యుడిగా ఉండి వేదాంత విచారం ద్వారా అక్కడ విదేహ కైవల్యం పొందే అవకాశం ఉంటుంది. ఆ బ్రహ్మలోకంలో 2 వీధులు ఉంటాయి. ఒకటి ఉత్కృష్టమైన భోగాలు ఉన్న వీధి కూడా ఉంటుంది. ఒకటి రాజసూయ యాగం లాంటి ఒక కర్మకాండంలో ఒకదానికి అవకాశం ఉంది. ఇంకొన్ని ఉపాసనల ద్వారా కూడా బ్రహ్మలోకాన్ని పొందొచ్చు. వాళ్ళకి మోక్షేచ్ఛ ఉండదు. స్వర్గం కన్నా ఉత్కృష్టమైన భోగాలు పొందాలనుకుంటుంది. స్వర్గం కన్నా ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ బాగుంటాయి. అలాంటి వీధి కూడా బ్రహ్మలోకంలో ఉంటుంది. మోక్షేచ్ఛతో ద్వారా మా బ్రహ్మలోకానికి పోయిన వాళ్ళకు అక్కడ వేదాంత విచారం లాంటి ఇలాంటి వీధి కూడా ఉంటుంది. ఒకవేళ మోక్షేచ్ఛ లేకుండా బ్రహ్మలోకానికి పోయినప్పటికీ కూడా ఆ బ్రహ్మభువనాలోకాః పునరావర్తినోర్జున, అన్నీ వాపస్ రావాల్సినవే. అందుకే లోకాలకి పోవాలనే కోరికను కూడా వదులుకోండి. నన్ను పొందాలంటే నిర్గుణ నిరాకార స్వరూపంలోనే పొందండి
అని ఇక్కడ పరమాత్మని ఉపదేశం. లేకపోతే ఎందుకు దీన్ని ఇలా నిషేధ ముఖములు ఎందుకు చెబుతున్నాడు? పునరావర్తినోరు అర్జున అని చెప్పేసి. వైకుంఠం నుంచి జై విజయులు రాలేదా వాపసు భూలోకానికి రాక్షస రూపంలో? ఆలోచించండి, వాళ్ళదేమన్నా తప్పు ఉన్నా అక్కడ. కేవలము వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుండ్రి. ఋషికి కోపం వచ్చేసి శాపం పెట్టేశాడు. వాళ్ళేమో వైకుంఠానికి పోయిన తర్వాత మనకు దుఃఖాలు ఉండవు, ఏమీ లేవు, పర్మనెంట్ సెటిల్మెంట్, పర్మనెంట్ రెసిడెన్సీ అనుకొని పోయిండ్రు ఎక్కడి లోకానికి. అక్కడ అలాంటి పరిస్థితి వచ్చి మళ్ళీ భూలోకానికి రావాల్సిన పరిస్థితి వచ్చిందా లేదా? కొన్ని చిన్న దృష్టాంతాలు. ఏ లోకాలైనప్పటికీ కూడా మళ్ళీ తిరిగి రావాల్సిందే. అందుకే మాముపేత్యతో కౌంతయ్య పునర్జన్మన విద్యతే. నువ్వు నన్ను పొందితే మాత్రం మళ్ళీ నువ్వు తిరిగి రావు. నన్ను పొందడం అంటే నిర్గుణ నిరాకార స్వరూపంలో అది నీ స్వరూపమే. జీవభావంలో ఉన్న దాన్ని నిర్గుణ నిరాకార స్వరూపం అది నేనే అయి ఉన్నానని అహంగ్రీ ఉపాసన ద్వారా కానీ జ్ఞాననిష్టత ద్వారా కానీ నువ్వు స్వరూపంలో స్వభావంలోకి వెతికెళ్తే కానీ మళ్ళీ నీకు పునర్జన్మలు ఉండవు. కొద్దిగా తేడా, కొద్దిగా భేదం వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఎంత ఉత్కృష్ట లోకమైనా కూడా మళ్ళీ తిరిగి రావాల్సిందే. అందుకే లోకాల మీద కూడా ఏ ప్రకారమైన ఊహలు పెట్టుకోకండి అని చెప్పేసి. ఇంకా దీని తర్వాత సహస్రయుగ పర్యంతం మహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం దేహోరాత్ర విదో జనా. ఇంకా బ్రహ్మదేవుని యథార్థంగా ఏం జరుగుతుందని చెప్తున్నాడు. బ్రహ్మదేవుని ఒక్కరోజు మనము లెక్క పెట్టుకుందాం. ఒక్కరోజు 24 గంటలు బ్రహ్మదేవునిది 8.64 బిలియన్ ఇయర్స్. ఇంకా మీరు క్యాలిక్యులేటర్లో లెక్కలు వేసుకోండి ఎన్ని సంవత్సరాలు అని చెప్పేసి. 12 గంటలు ఆయన దినం వచ్చేసి 4.32 బిలియన్ ఇయర్స్. ఆయన రాత్రి కూడా 4.32 బిలియన్ ఇయర్స్. అన్ని వేల సంవత్సరాలు అవి. అది ఒక రోజు. ఇంకా అలాంటి 366 కలిపితేనే ఒక సంవత్సరం. అలాంటి 100 సంవత్సరాలు. ఇలా బ్రహ్మనిది ఒక కల్పంలో ఆయన ఆయుష్ అలా ఉంటుంది. ఆయన ఎప్పుడైతే మేలుకో ఉంటాడో అప్పుడు ఈ సృష్టి అంతా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆయన మేలుకున్నాడు కాబట్టి ఆయన సృష్టిలో మనమంతా క్యారెక్టర్సు. ఎలాగ మనము పడుకున్న తర్వాత ఆ పడుకున్న వ్యక్తి సృష్టిని నడిలో ఒక ప్రపంచాన్ని సృష్టిస్తాడో ఆ సృష్టిలో మొత్తం అంతా క్యారెక్టర్స్ ఎలాగ ఉంటాయో అలాగే మనం కూడా ఇప్పుడు బ్రహ్మలో ఉన్న క్యారెక్టర్స్ అంతే. కాబట్టి మళ్ళీ ఆయన ఎప్పుడో లేస్తాడో ఒక రోజులో పొగలైన తర్వాత ఎప్పుడు లేస్తాడో పడుకున్న తర్వాత మళ్ళీ మొత్తం అంతా లైన్ అయిపోతాము. ఎలాంటి స్థితికి వెళ్ళిపోతామంటే మనం సుషుప్తి అవస్థకు వెళ్ళిపోతాం కదా, శరీరంతో సంబంధం లేకుండా, మనసు బుద్ధులతో సంబంధం లేకుండా. అలాంటి సౌసుప్తిక ఆనంద స్థితికి, అలాంటి స్థితికి మనం వెళ్ళిపోతుంటాము. కాబట్టి ఇలా ఒక 4-5 శ్లోకాల ద్వారా బ్రహ్మకు ఇలా ఉంటాయి అని మొత్తము దాని గురించి డీటెయిల్స్ చెప్తాడు. దాని తర్వాత ఉపాసకులు నార్మల్గా చచ్చేవాళ్ళు ఎలా వెళ్తారు అని చెప్పేసి 2 ప్రకారాలైన మార్గాలు ఉంటాయి. ధూమ్ర మార్గము, మళ్ళీ ఒకటి ఈ ఉత్కృష్టమైన కర్మయోగాలు చేసుకొని ఉపాసనలు చేసుకొని పోయిన వాళ్ళది ఇందులోనే వస్తుంది. ఆ మార్గాన్ని పైన లోకాలకు పోవడానికి ఒకటి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గము ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగి ప్రాప్య నివర్తతే. రాత్రి ఎవరైతే ఉపాసనలు చేసుకోకుండా నార్మల్ కర్మలు చేసుకొని ఎవరైతే శరీరాన్ని వదిలిపెట్టేస్తారో వాళ్ళకు రాత్రి అభిమాని దేవత. షణ్మాస అంటే కన్నా దక్షిణాయనంలో కృష్ణపక్షంలో ఆ కృష్ణపక్ష అభిమాని దేవత వాళ్ళను ఈ నరకానికి కానీ మిగతా ఆ రేంజ్లో ఉన్న లోకాలకు కానీ అది తీసుకెళ్తూ ఉంటుంది, నరక స్వర్గాదిలకు. కాకపోతే ఉపాసలకు మాత్రము శుక్ల కృష్ణే గతి ఏతే జగత శాశ్వతే మత ఏకయాత్యనావృత్యం అన్యయా వర్తతే పునః. దేవయాన మార్గం ఒకటి, ధూమ్ర మార్గం, ఇది దేవయాన మార్గం. ఈ ఉపాసకులు ఈ దేవయాన మార్గంలో వెళ్ళి వాళ్ళు కూడా గతులు ఉంటాయి కాబట్టి ఉత్కృష్టమైన బ్రహ్మలోకాలకి ప్రాప్తి పొంది ఆ లోకంలో నుంచి క్రమముక్తిని పొందుతారు.
ఎవరైతే ఉపాసకులు కారో కేవలం కర్మ చేసింటారో వాళ్ళు దక్షిణాయనము అభిమాని దేవత ద్వారా వాళ్ళు నరకాదికి వెళ్తుంటారు. ఇప్పుడు చాలామందికి ఈ డౌట్ వస్తుంది, భీష్మ పితామహ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వెయిట్ చేశాడు అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో సచ్చిన వాళ్ళే పైన మంచి గతులకు వెళ్తారా, దక్షిణాయనంలో సచ్చిన వాళ్ళకు ఉత్తమ గతులు ఉండలా అని. చాలామంది దక్షిణాయనంలో కూడా ప్రాణం వదిలిపెడుతూ ఉంటారు. అభిమాని దేవతల పేరు అంతే, దక్షిణాయనం ఉత్తరాయణం అని అభిమాని దేవతల పేర్లు అంతే, సమయం కాదు. భీష్ముడు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చిందంటే ఒకటి ప్రారంధ కర్మ కూడా ఉండే. అతడు ఒక పూర్వజన్మలో ఒక రాజుగా ఉన్నప్పుడు రథం నుంచి వెళ్తూ ఉన్నప్పుడు ఒక పాము అడ్డం వస్తుంది. రథాన్ని ఆపి పాముని తీసి పక్కకేస్తాడు, కానీ సరిగ్గా శ్రద్ధతోటి వేయలేదు, ఎడమ చేతిలో పట్టుకొని ఎత్తి విసిరేస్తాడు. అది ఒక ముళ్ళు చెట్టులో పోయి ఇరుక్కొని కదలలేక చాలా రోజులు హింసపడి అది ప్రాణం కోల్పోయి ఉంటుంది. ఆ ఒక ప్రారంధ కర్మ ఒకటి ఉంటుంది. మళ్ళీ గంధర్వ లోకానికి వాటికి కొన్ని సమయాలు ఉంటాయి. ఎప్పుడంటే అప్పుడు వాళ్ళ గేట్లు తెరుచుకో, స్వర్గానికి గంధర్వ లోకానికి. ఆ గేట్లో ఆయన వసువు కాబట్టి, అష్టవసువులో ఒక ముఖ్యమైన వసువు కాబట్టి మళ్ళీ ఆ ఉపాధికి వెళ్ళాడు కాబట్టి ఆ సమయం వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ప్రారంధ కర్మ కూడా ప్రబలంగా ఉంది కాబట్టి. అంతేకాని పుణ్యకర్మలు చేసిన వ్యక్తి దక్షిణాయనంలో శరీరాన్ని వదిలిపెట్టినా కూడా ఆయన ఉత్తమ గతులకే వెళ్తుంటాడు. అభిమాని దేవతల పేరంతే కానీ ఈ సమయాన్ని మనం లెక్కలేసుకోవద్దు. మంచి మంచి మహాయోగులు దక్షిణాయనంలోనే చాలామంది శరీరాన్ని వదిలిపెట్టినారు, శాస్త్రంలో విచారం వస్తుంది. ఇలా నైతి శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. అందుకే ఉపాసనలో కూడా ఇంత మంచి ఫెసిలిటీ ఉంది కాబట్టి తస్మాత్ సర్వేషు, ఎప్పుడు నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు అంతిమ సమయం వరకు పరమాత్మ చింతనలోనే మనం గడుపుతూ ఉండాలి. భాష్యకార భగవానులు కూడా ఇదే యుక్తి అన్నారు. ఎప్పటి వరకు ఆ బ్రహ్మ అనుభవ పర్యంతం మన దినచర్య ఎలా ఉండాలి. ఆసుప్తే ఆమృతే కాలం నయేద్ వేదాంత చింతయా దద్యాత్నావసరం కించిత్ కామాదినా మనా కపి. ఎప్పటి వరకు నిద్ర రాదో, ఎప్పటి వరకు మనకు మృత్యు రాదో అప్పటి వరకు మనము కంటిన్యూస్గా ఈ వేదాంత చింతనలోనే ఉండాలి, పరమాత్మని చింతనలోనే ఉండాలి. ఇప్పుడు నిర్గుణ నిరాకార స్వరూపంలో కష్టమైనప్పటికీ సగుణ సాకార రూపంలో కూడా చూపించాడు కదా పరమాత్ముడు. అలా కాసేపు సాధ్యమైతే నిర్గుణ నిరాకారాన్ని లక్షితం చేసి అలవాటు చేసుకోండి. అక్కడి నుంచి కొంచెం కష్టమైతే కానీ మళ్ళీ ఈ ఇష్ట దేవతను సగుణ సాకార రూపంలో సర్వం ఈ ఓంకార రూపంలో ఇలాంటి ఉపాసన చేసుకోండి. దాని తర్వాత ఇంకా మైండ్ అందులో కాకపోతే కొద్దిగా నిష్కామ కర్మయోగం చేసుకోండి. పుణ్యం పనులు ఎంత చేసుకుంటే అంత మంచిది. మహాభారతంలో ఒక శ్లోకం వస్తుంది, ఎప్పటి వరకు మనలో ఉన్న పాపలేశము సంపూర్ణంగా నాశనం కాదో అప్పటి వరకు ఈ అంతఃకరణము ఆ యథార్థ సత్యాన్ని స్వీకరించదు అని చెప్పేసి. అందుకే ఎంత అవకాశం దొరికితే పుణ్యం పనులు చేసుకోవడానికి అంత చేసుకుంటూ ఉండాలి. మనస వాచ కర్ణ అదే ఒరిజినల్ డిపాజిట్ మనది. అది అలా కాకుండా మనం ఇక్కడెక్కడ ఏమి దాచుకున్నా కూడా అంత టెంపరవరీనే ఇది, అది మనతో పాటు ఏది రాదు. కాబట్టి అలాంటి పుణ్యకర్మలు చేసుకోవచ్చు. ఇలా 3 ప్రకారాలు కూడా మనము రోజుని దినచర్యని గడుపుతూ ఉండాలి. అప్పుడు మనకు ఆ పరమాత్మని మనం పొందే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత ఇంకా విశ్వరూప దర్శనం గురించి వస్తుంది. ఇంకా అర్జునునికి కుతూహల వస్తుంది, ఇంత సర్వము నువ్వే అయి ఉన్నావని నాకు ఇప్పుడు థియరీలో తెలుస్తూ ఉంది, అంతటా నువ్వే ఉన్నావు, ఆ జ్ఞాన స్వరూపంలో నువ్వు ఇప్పుడు ఉన్నావు అని చెప్పేసి. నేను దాన్ని ఇప్పుడు మనం 3D సినిమాలు కొన్ని థియేటర్లో వస్తుంటాయి, అవి కొన్ని స్పెషల్ కళ్ళద్దాలు ఇస్తారు. నార్మల్ థియేటర్లో పోతే కన్నా అంత ఎఫెక్ట్ ఉండదు. ఆ 3D సినిమాలు కళ్ళద్దాలు వేసుకుంటే కన్నా మనం కూడా వణుకుతూ ఉంటాం, మనం కూడా కింద జారినట్టు మన మీదకి అక్కడున్న దృశ్యాలు మనం ఇన్వాల్వ్ అయినట్లు ఉంటుంది. ఇక్కడ విశ్వరూప దర్శనం అంటే కొంచెం 5D దర్శనం అనుకోండి, ఇంకొక 2D ఎక్స్ట్రా చేసుకోండి. ఆ విశ్వరూప అంతటా నువ్వే ఉన్నావు అంటున్నావు కదా, దాన్ని నేను విజువల్ ఎఫెక్ట్స్లో చూసుకోవాలా అని అర్జునుడు వ్యక్తం చేస్తాడు. వ్యక్తం చేస్తే కన్నా సరేలే, నువ్వు నాకు చాలా ఇష్టమైన సఖివి అంటే మంచి భక్తుడు కాబట్టి అర్జునుడు నీకు తప్పకుండా నేను అది చూపిస్తానని చెప్పేసి దివ్యమైన చక్షువులు ఇస్తాడు.
జ్ఞాన నేత్రాలు కాదు, దివ్యమైన నేత్రాలు ఇస్తాడు, దైవీ సంబంధి అయిన నేత్రాలు. ఎందుకంటే మనం ఒక సూర్యుని ప్రకాశాన్నే సరిగ్గా చూడలేము, ఒక నిమిషం కూడా సరిగ్గా చూడలేము. కాబట్టి దానికన్నా ఎక్కువ ప్రకాశవంతమైన స్వరూపాన్ని చూడాలంటే కన్నా ఈ నార్మల్ శరీరం సరిపోదని చెప్పేసి ఆ దివ్యమైన చక్షులు ఇచ్చేసి ఇంకా ఆ విశ్వరూప దర్శనం మొత్తం చూపిస్తాడు. అంతకుముందు అధ్యాయాలంతా మొత్తం చెప్పింటాడు, అన్నీ నేనే అయి ఉన్నాను, అన్నింటిలోనూ టాప్గా ఏది ఉంటాయో అవన్నీ నేనే అయి ఉన్నాను అంటే అంతటా నేనే ఉన్నాను, సర్వవ్యాపక తత్వాన్ని చూపిస్తాడు. ఇప్పుడు దాన్ని ప్రాక్టికల్గా విశ్వరూప దర్శనం చూపిస్తాడు. ఇంకా విశ్వరూప దర్శనము అలా 5Dలో చూసేసరికి అర్జునుడు ఎంత పరాక్రముడు, సాక్షాత్తు జరయుతుడు సైంద్రుడు ఒకసారి తపస్సు చేస్తూ ఉంటాడు. తపస్సు చేస్తుంటే శివుణ్ణి మెప్పించి వరం అడుగుతాడు, నేను మొత్తము పాండవుల్ని ఓడించే లాంటి నాకు వరం ఇవ్వు అంటాడు. అది నీ వల్ల కుదురదు అంటాడు. అందరూ ఒక ఎత్తు, అర్జునుడు ఒక ఎత్తు, అర్జునుని నేనే ఓడించలేకపోయిన మల్లు యుద్ధంలో నీ వల్ల సాధ్యం కాని దాని పని, అది కాకుండా ఇంకేదైనా వేరే వరం అడుగు అంటాడు. అర్జుని పరాక్రమం ఎంత అన్నది సాక్షాత్తు మహాదేవుడే చెప్పాడు. పాశుపతాస్త్రం ఎవరికి ఇవ్వలేదు, అర్జునునికే ఇచ్చాడు పాశుపతాస్త్రం. కాబట్టి అలాంటి మహావీరుడు ఈ విశ్వరూప దర్శనాన్ని చూసి వణికిపోతాడు. మనకది తెలీదు, మనము ప్రాక్టికల్గా మనం చూడలేదు కాబట్టి ఎందుకు భయపడిపోతాడు. అంత వికరాలమైన ఆ పళ్ళల్లో ద్రోణ కౌరవులందరూ పై పళ్ళ కింద దొరికి చట్నీ అయిపోతూ ఉంటారు. అంత భయంకరమైన స్వరూపాన్ని చూసి బెదిరిపోతాడు. మళ్ళీ నాకు అక్కడ మాతా మాణికేశ్వరమ్మ దగ్గర అక్కడ ఒక కథ చెప్తారు. అక్కడ అంటే యోగులు కూడా ఆ విశ్వరూప దర్శనాన్ని చూపించేంత సామర్థ్యం ఉంటుంది. ఎందుకంటే జీవన్ముక్త పురుషులకు పరమాత్మలకు అభిన్న స్వరూపమే, వాళ్ళు వేరు కాదు. వాళ్ళకు కూడా అలాంటి దర్శనాలు చూపించేంత సామర్థ్యం ఉంటుంది. కాబట్టి అక్కడ మాతా మాణికేశ్వరమ్మ దగ్గర అక్కడ ఒక భక్తుడు ఉండేవాడంట. చాలా ఎడ్డిగా ఉండేవాడంట. సరిగ్గా స్నానం కూడా చేసేవాడు కాదంట. అతడు ఏం సేవ చేశాడంటే అక్కడ పెద్ద కంకరు అక్కడ ఆశ్రమంలో బిల్డింగ్ కట్టడానికి బాగా ట్రిపుల్ అక్కడ రాళ్ళు అవి వేసిండంట. ఒక చేతిలో ఒక పెద్ద రాయి తీసుకొని ఇంకో ముందు ఏదో బండ పని ఏదో చేసినట్టున్నాడు. ఆ పెద్ద కంకరంతా చిన్న కంకర లాగా 20 mm లాగా కొట్టుకుంటూ ఉండేవాడంట. ఎవరిని ఏమి మాట్లాడేవాడు కాదు, ఎవరిని ఏమి అడిగేవాడు కాదంట. మాతా మాణికేశ్వరమ్మ అతడు ఉన్న చోటికి రోజు ఒక 2 పూటలు భోజనం పంపియండి ఆయన అని చెప్పిందంట. ఎవరికి అర్థం, అందరూ పిచ్చోడు అనుకుంటా ఉంటాడు. కాకపోతే ఆయన మహాసాధకుడు, అది మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. అలాగే కంకరు అలాగే టిప్పర్లు చేసేసిండు. మళ్ళీ అతడుకు రాయిలో కొట్టుకుంటాడు కదా అని సుత్తి తీసిమన్నారు. సుత్తి తీసిస్తే ఇంక అంతే, రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పటి వరకు నిద్ర రాదు అదే పని చేసుకుంటున్నాడంట ఉన్నన్ని సంవత్సరాలు. మళ్ళీ ఒకరోజు అతను భక్తికి మెచ్చి గురుగారు దర్శించి అడుగు నీకు ఏం కావాలో వరం అంటే, అమ్మ అది భగవద్గీతలో విశ్వరూప దర్శనము అవన్నీ చూసి ఆశ్చర్యచకితము భయము అన్నీ కలిగినాయి కదా అర్జునునికి, అది ఎలా ఉంటుందో నేను ఒకసారి చూడాలా అన్నాడు. వద్దు నాయన, సామర్థ్యము లేకపోతే కన్నా ప్రాణమే పోతుంది. అంత భయంకరమైన దృశ్యాలు చూస్తే కన్నా నాలుగు బయటికి వచ్చేసి ప్రాణమే వదిలిపెట్టేస్తారంట. భూతపేత సినిమాల్లో ఒంటరిగా చూస్తున్నప్పుడే వణుకు పుడుతుంది. ఇంకా అలాంటిది వికరాలు అంత భయంకరమైన రూపాలు చూస్తే కన్నా వద్దు, నువ్వు తట్టుకోలేవంటే లేదమ్మా ఆ శక్తిని నువ్వే ఇవ్వాలా అని చెప్పేసి బతిమలాడాడు. మరి వారికి అలాంటి దర్శనం చూపించేస్తే గట్టిగా అర్ధరాత్రిలో కేకలు పెట్టుకొని 2 కిలోమీటర్లు పరిగెత్తిండంట. అందరూ చూసిండ్రంట. మళ్ళీ జీవితంలో మాతా మాణికేశ్వరమ్మ దగ్గరికి కిలోమీటర్ దూరం నుంచి నుండి కంటే దగ్గర కూడా రాలేకపోయాడంట. అంత బెదిరిపోయాడంట. అది ఎలాంటి దర్శనమో, అది ఎలా ఉంటుందో మనం కేవలం ఊహించుకోవచ్చు. అంటే ఇంతటి మహాపరాక్రముడైన అర్జునుడు ఆ దృశ్యాన్ని చూసి భయం వేస్తుంది కృష్ణ, నువ్వు నార్మల్ పొజిషన్కి వచ్చేసిది అంటాడు. మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేసిన తర్వాత కృష్ణ పరమాత్మనికి సంపూర్ణంగా ఇంకా అర్జునునికి సంపూర్ణంగా అర్థమైపోతుంది, నా పక్కలో ఉన్న వ్యక్తి, నేను గురువుగా ఎంచుకున్న వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు, సాక్షాత్ ఆ సృష్టికర్త అయి ఉన్నాడు అని ఇంకా సంపూర్ణమైన శ్రద్ధ ఇంకా విశ్వరూప దర్శనం తర్వాత వచ్చేస్తుంది. మనకు కూడా అంతే, ఎవరన్నా మహిమలు అవి ఇవి చూపించేస్తే కానీ విపరీతంగా తొందరగా
శ్రద్ధ వచ్చేస్తుంది. కాకపోతే అలా కాదు, కేవలం శ్రోత్రియత్వం ఉన్న కాడు కూడా మనం శ్రద్ధను పెట్టి మనము సాధన చేసుకుంటూ ఉండాలి. ఇలా విశ్వరూప దర్శనం చూపించిన తర్వాత కృష్ణ పరమాత్ముడు అంతకుముందు 9వ అధ్యాయంలో ఒకటి అద్భుతమైన శ్లోకం ఉంది. ఇలా మనం అన్ని శ్రవణ మనన నిధిధ్యాసనాల ద్వారా పరమాత్మని పొందే ప్రయత్నంలో ప్రతి ఒక్కరికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది. అన్ని కర్మల్లో వదిలిపెట్టేసి మొత్తం కేవలం పరమాత్మ చింతన చేసుకుంటే తిండి ఎట్లా దొరుకుతుంది, ఈ శరీరం నిర్వహణం ఎలా జరుగుతుంది అని చెప్పి ఇది పెద్ద సమస్య. అందుకే భగవంతుడు ఇలాంటి అనుమానం మనకు ఉంటుందని చెప్పేసి భగవద్గీతలో కూడా, శాస్త్రంలో అయితే తప్పకుండా చెప్పేసిండు, కానీ భగవద్గీతలో కూడా దాని ఇంకోసారి చెప్పిండు. అనన్యశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అన్నీ వదిలిపెట్టేసి అనన్య చింత, నా చింత తప్ప వేరే చింత లేని అలాంటి వ్యక్తులు ఎవరైతే నన్ను పర్యుపాసతే, మంచి ప్రకారంగా నన్ను ఉపాసన చేసి నన్ను పొందే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, తేషాం నిత్యాభియుక్తానాం, డైలీ నీడ్స్, యోగక్షేమం వహామ్యహం, వాళ్ళని నేను చూసుకుంటాను, వాళ్ళ యోగక్షేమాలు నేను చూసుకుంటాను. ఎంత పెద్ద గ్యారంటీ కార్డు ఇచ్చాడు. అయినా కూడా మనకు ఇంకా సెల్ఫ్ డౌట్, ఎప్పుడు ఇంకా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటుంటాం, కానీ ఆయనని మనము నమ్మలేము. పరమాత్మని అంత పెద్ద ప్రామిస్ చేసినా కూడా మనము ఇంకా వదిలిపెట్టలేకపోతున్నాం. ఎక్కడో సెల్ఫ్ డౌట్ ఉంది. అయ్యో నా దగ్గర డబ్బులు లేకపోతే, అది లేకపోతే ఇంకా ఎక్కడో పరాధీనత వస్తుంది, ఏమో భగవంతుడు వచ్చి మళ్ళీ నన్ను చూసుకుంటాడో లేదో అని ఇంకా అనుమానమే, కానీ ఆయనను మాట మీద మనకు శ్రద్ధ లేదు. వివేకానందకు ఒకసారి డౌట్ వస్తుంది, ఏంటి భగవద్గీతలో ఇంత పెద్ద మాట ఇచ్చేసాడు భగవంతుడు, కంప్లీట్గా అన్నీ నేనే చేసుకుంటానని. ప్రాక్టికల్గా చూస్తే ఏదన్నా కానీ ప్రయత్నం చేస్తేనే దొరుకుతూ ఉంది. అలా ఊరికే వచ్చేసి మన ముందేం పడడం లేదు, ఈ శరీరానికి నిర్వహణకు సంబంధం పెట్టిన విషయాలు కానీ అని చెప్పేసి చూస్తాను. మరి ఈ మాట ఎంతవరకు సత్యం అని చెప్పేసి బృందావనంలో ఉంటాడు. ఇప్పుడు నేను ఊరిలో ఎవరైనా ఉంటే కానీ మాడిపోయిన ముఖం చూసేసి పాపం తినలేదేమో అని చెప్పేసి ఎవరో చూసి తినమంటాను. అందుకే నేను అడవికి వెళ్ళిపోతాను. ఈరోజు నాకు నా యోగక్షేమాలు భగవంతుడు ఎలా చూస్తాడో చూద్దామని చెప్పేసి బృందావనం నుంచి అడవి వైపు నడుచుకొని పోతూ ఉంటాడు. ఆ అడవి మార్గంలోనే ఒక మార్గం ఉంటుంది, ఏదో ఇంకో ఊరికి. ఇంకా అడవిలో పోతుంటే కానీ అటువైపు నుంచి ఎవరో ఎదురుగా ఇంకో పిల్లగాడు ఒక కవర్ తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంకా వివేకానందుడు చూస్తాడు, అటు నుంచి ఎవరో మనిషి వస్తున్నాడు, ఏదో కవర్ తీసుకొని వస్తున్నాడు. ఇంకా నా ఈ ఒక దీనమైన ముఖాన్ని చూసి ఏదో ఒకటి తినమంటాడు. లేదు, భగవంతుడి టెస్ట్ నేను చేయలేకపోదని చెప్పేసి లోపలికి అడవిలోకి పరిగెత్తాడు. కానీ ఆ పిల్లగాడు చూసేస్తాడు, ఎర్రబట్టలలాగా ఎవరో సాధువులాగా ఉన్నాడని చెప్పేసి వివేకానంద ఎటువైపు పోతా ఉంటే అటువైపు అతడు పరిగెత్తి వస్తాడు. ఈయన పరిగెడుతుంటే ఆడు పరిగెత్తి వస్తూ ఉంటాడు. బాబాజీ రుకో అంటుంటాడు. ఎందుకు అని మళ్ళీ అడుగుతాడు వివేకానంద. అయ్యో బాబాజీ, నేను ఈరోజు నాది పుట్టిన పండుగ, నేను అందుకే ఎవరన్నా ఒక సాధువుకి ఒక పూట భోజనము బృందావనం లేదన్నా ఒక సాధువుకి ఇవ్వాలని మా అమ్మ అంతా ప్యాక్ చేసి ఇచ్చిండే. ఇంకా నేను బృందావనంకి పోయి ఎవరికైనా ఇద్దామనుకుంటే దారిలో మీరే కనిపించారు, మీరు ఇది స్వీకరించండి, ఈరోజు నన్ను ఆశీర్వదించండి, పుట్టిన పండుగ అని చెప్పేసి ఇస్తారు. ఇంకా అప్పుడు వివేకానందకి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. నిజమే, భగవంతుడు మాట తప్పదు అని చెప్పేసి, తప్పకుండా ఆయన యోగక్షేమాన్ని చూసుకున్నట్టే తప్పకుండా చూసుకుంటాడు అని చెప్పేసి. ఒకసారి మాతా మాణికేశ్వరమ్మ దగ్గర ఎవరో భక్తుడు, అవునమ్మా, ప్రపంచంలో ఉన్న 600 కోట్ల మంది కూడా ఇలాగే అంత పని పాట వదిలిపెట్టేసి అందరూ ఈ మా భగవంతుని మీద భరోసా మీద అన్నీ వదిలిపెట్టేసి ఇలా శ్రవణ మన నిధ్యాసన చేసుకుంటా ఉంటే ఈ సృష్టి ఎట్లా జరుగుతుందని అడుగుతాడు. ఆ అమ్మ ఒకటే ఉత్తరం ఇచ్చింది, ఒకవేళ అంతమంది అంత మంచితోటి అంత శ్రద్ధతోటి భగవంతుడి మీద విశ్వాసం పడితే భగవంతుడు నాయన ఆకలి దొప్పులే తీసి పడేస్తాడు మనిషికి అంటారు. అంత సామర్థ్యం ఉంది భగవంతునికి. భగవంతుని మాట మీద మాత్రం నువ్వు అనుమానం పెట్టుకోకు అని చెప్పింది. కాబట్టి మనము ఈ విషయంలో ఉన్నప్పుడు ఎక్కువ యోచనలు చేసుకోకూడదు. మన ఆశ్రమంలో కూడా నేను పిలుస్తూ ఉంటాను భక్తులు, రండి నాయన అడవపు తాత సంకల్పమే ఇలా ఉంది. 55 సంవత్సరాల తర్వాత పిల్లలకంతా బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత అక్కడ మల్లికార్జున గౌడని మా ఒక పాత ట్రస్టీ కూడా ఉన్నారు, వారికే చెప్పిండంట, రిటైర్డ్ అయిన తర్వాత ఏం చేస్తామని. ఇంకా ఏమీ ఆలోచించలేదు తాత అనంట. ఇంకేం ఆలోచించేది, ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాను,
ఇప్పుడు రమ్మంటే కానీ ఆ పని ఈ పని పిల్లలు పెళ్ళిళ్ళు అవి ఇవి అన్నీ ఇప్పుడు తప్పించుకుంటున్నారు. కనీసం అంత రిటైర్డ్ అయిన తర్వాత వచ్చి మంచిగా ఉన్న శేష జీవితము శ్రవణ మన నిధిధ్యాసనల ద్వారా ఇక్కడ గడపాలని చెప్పేసి ఇవన్నీ ఆస్తులు ఇవన్నీ చేస్తున్నాను. ఇంకేమన్నా ఎవరి కోసం ఇవన్నీ? ఇక్కడ తప్పకుండా రావాలి, వేరే ఆలోచన ఏమి పెట్టుకోవద్దు అని గట్టిగా మందలించాడంట. కాబట్టి వానప్రస్థాశ్రమం లుప్తమైంది కాబట్టి అన్నీ వదిలిపెట్టేసి పరమాత్మ మీద భారం వేసుకొని రావాలి. నేను 16 సంవత్సరాలు అయింది ఇల్లు వదిలిపెట్టి. ఎంత బాగా చూసుకుంటాడంటే భగవంతుడు, కేవలం సంకల్పాలు వస్తే అవి ముందు అట్లా పని అయిపోతూ ఉంటాయి, అనాయాసంగా అయిపోతూ ఉంటాయి. ఏ ప్రకారము ఈ శరీర నిర్వహణకు ఏ లోటు చూసుకోడు. అమ్మా నాన్నల కన్నా ఇంకా ఎక్కువ ఎంత బాగా చూసుకుంటాడు భగవంతుడు. మనకు విశ్వాసం ఉండాలంతే. అందుకే భగవంతుని పొందే మార్గంలో మనము ఈ విషయంలో మాత్రము చాలా బాగా విచారణ చేసేసి సెకండ్ థాట్ పెట్టుకోవద్దు. ఒక పూట ఉపాసం ఉన్నా పర్వాలేదు, నీ ప్రాణం మాత్రం నీ సాధన చేయకుండా నీవు మధ్యలో దుర్గతి మాత్రం ఉండదు. భగవంతుడు మాట అంటే మాటే. కాబట్టి భగవంతుడు ఈ విశ్వాసాన్ని తెలుపడానికే మళ్ళీ ఇంకోసారి వ్యారంటీ కార్డులాగా చెప్తున్నాడు, యోగక్షేమం వహామ్యహం అని చెప్పేసి. ఇంకా మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.